కుంచి కబుర్లకి స్వాగతం. ఏప్రిల్ ఈస్ ద క్రూయలెస్ట్ మంత్ బ్రీడింగ్ లైలాక్స్ అవుట్ ఆఫ్. అవును, ఇది ఒక ఇంగ్లీష్ పోయం. టిఎస్ ఇలియట్ కవిత వేస్ట్ ల్యాండ్లోంచి. మొదటి వాక్యం మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత రాసిన కవిత. ఇలియట్ ఏ మూడ్లో రాశాడో, కవి హృదయం ఏమిటో ఇక్కడ ఆవిష్కరించడం నా ఉద్దేశం కాదు. కేవలం నెలకొని ఉన్న ఓ గందరగోళ పరిస్థితి, ఓ రకమైన చికాకు మాత్రమే సింబలైజ్ చేస్తూ ఏప్రిల్లో తీవ్రమైన ఎండలు, ఏప్రిల్లోనే ప్రారంభమైన ఎన్నికల వేడి చూస్తే ఆ వాక్యం గుర్తొచ్చింది. ఏప్రిల్ 19న మొదటి షెడ్యూల్ ప్రారంభమైంది ఎన్నికలవి. ఓవైపు టెంపరేచర్ 30 డిగ్రీలు చూపిస్తూనే మరోవైపు 50 డిగ్రీల టెంపర్ చూపిస్తోంది ఎండవేడి. అలాగే ఉంది ప్రసంగాల టెంపర్ కూడా. అర్ధసత్యాలు, అసత్యాలు, ఇతరుల ప్రసంగాలు, స్టేట్మెంట్లోంచి పదాలు, వాక్యాలు కట్ చేసి పేస్ట్ చేసి ఓ కథ వండి కాక్టైల్ తయారు చేయడం. వాయు కాలుష్యం, వాహన కాలుష్యం, వేసంకాలపు తేమలాగే వార్తా కాలుష్యం. మన ఇళ్లల్లోని టీవీల్లో, మన చేతుల్లోని మొబైళ్లలో, ట్విట్టర్లో, వాట్సాప్లో విద్వేషం చిమ్ముతూ, వైరస్ చీదుతూ. సినిమా మాధ్యమం కూడా ఎవడి సినిమా వాడు తీసుకోవడమే. ఒకప్పుడు ఉద్యమ స్ఫూర్తితో సినిమాలు ఉండేవి. ప్రజాస్వామ్యంలో సాధారణంగా జరిగే ఎన్నికలు ప్రచారంలో ఉన్న పెచ్చడలుతున్న నిరంకుశ ధోరణి ప్రతాపం కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే పిఈడబ్ల్యూ రీసెర్చ్ రిపోర్ట్లో ఈ మధ్యనే చూపెట్టారు. భారతదేశంలో ఎక్కువ శాతం మంది ఒక బలమైన నాయకుడు, శక్తివంతమైన నాయకుడు కోరుకుంటున్నారని, నిరంకుశ విధానమైనా పర్వాలేదని కోరుకుంటున్నారని. అలాగే ఆ పార్టీలకు అతీతంగా ఒక నాయకుడిని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. వాళ్ళ ఒక బ్రాండ్ తయారు చేయడం అన్నమాట. ఫోటోల్లో కానీ, వీడియోల్లో కానీ నడిచి వస్తున్నప్పుడు ప్రతి భంగిమలోని, ఫ్రేమ్లోని ఒక్కరినే చూపిస్తూ సినిమాటిక్ ఎత్తుగడలు కనిపిస్తున్నాయి. సినిమాలో లాగా ఒక హీరో. ఇక ప్రజలు తమని కష్టాల్లోంచి బయటపడేసే వాడి కోసం, ఆ ఒక్కడు ఇచ్చే గ్యారంటీ కోసం ఓటు పట్టుకొని చూస్తూ ఉండాలి. కేంద్రంలో 400 సీట్లు కావాలని ఒకరు, వైనాట్ 175 అని రాష్ట్రంలో ఇంకొకరు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి చోటు లేకుండా ఉండాలనేగా. ఇవేమన్నా మార్కెటింగ్ ఫిగర్లా? అందులోనూ బ్రూటల్ మెజారిటీ దుష్ఫలితాలను చూసిన వాళ్ళం మనం. 70వ దశకం తర్వాత తరం వాళ్ళకి తెలియకపోవచ్చు. అయితే అతని కంటే ఘనుడు, అదే ఆమె కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టుగా ఉంది నేడు. మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారట. ఒకప్పుడు ధనికులకు మాత్రమే ఓటు హక్కు ఉండేదట. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 326 భారత పౌరులందరికీ ఓటు హక్కు కల్పించింది. మొదట 35 ఏళ్లు దాటిన వారికి, ఆ తర్వాత 21 ఏళ్ల వయస్సు దాటిన వారికి, 1988లో చేసిన 61వ సవరణ ద్వారా 18 ఏళ్లు దాటిన వారందరికీ ఓటు హక్కు కల్పించారు. 18 ఏళ్లు దాటిన భారత పౌరులందరికీ ఓటు హక్కు కల్పించారు. అంటే చదువు, ఆలోచన, ఇంగితం పెరిగాయన్నమాటేగా అర్థం. altnews.in, factchecker.in లాంటి వెబ్సైట్లు ఈరోజు ఉన్నాయి. మనం చదువుకున్న వాళ్ళం, బుద్ధిజీవులం. ప్రతి వార్త, ప్రతి వీడియో వీటిల్లో చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు ఫేక్ వార్తల్ని ఎలా కనిపెట్టారో కూడా మనకి వివరిస్తారు. ఎందుకంటే లేకపోతే బూచోడొస్తాడు, ఎత్తుకుపోతాడు, లాగేసుకుంటాడు, ఇలాగా అనేకమైన కట్టుకథలు చెప్తున్నారు. ఎవరి మేనిఫెస్టోలో ఏముందో మనమే డైరెక్ట్గా చదువుకోవాలి. ఇతరులు చేసిన విశ్లేషణలు, విపరీతార్థాలు వినకూడదు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 39 దేశంలోని సంపద సమతుల్యం సాధించడం రాజ్యం బాధ్యత అని సూచిస్తోంది. అంటే రాబిన్ హుడ్లా ఒకరి దగ్గర నుంచి దోచి ఇంకొకరికి పెట్టడం కాదని నేను అనుకుంటున్నాను. సంపదల పెరుగుదల ఎకనామిక్ వృద్ధిని సూచిస్తుంది అనుకుంటే ఎకనామిక్ గ్రోత్ వైపు ప్రకటిస్తున్నాం కదా, మరి పేదరికం పోయిందా? మరి అలాంటప్పుడు ఉచిత రేషన్ బియ్యం 81 కోట్ల మందికి మరో 5 సంవత్సరాలు ఇస్తామంటున్నారే. ఈ మధ్యనే దువ్వూరు సుబ్బారావు గారు, ఒకప్పటి ఆర్బీఐ గవర్నర్, చెబుతున్నారు దేశంలో 1% ధనికుల దగ్గర 40% సంపద పోగుబడిందని. మనం ఇప్పుడు 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటున్నాం కదా, కానీ $2,600 తలసరి ఆదాయంతో మన దేశం యొక్క స్థానం 139 ఆన్ ది పారామీటర్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. $1 ఎకానమీ అయినా దేశం పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవుతుంది, కానీ ధనిక దేశం అవుతుందా? తలసరి ఆదాయం ప్రాతిపదికన మన స్థానం ఎక్కడా అన్నది ప్రశ్న. లేబర్ బ్యూరో గణాంకాల ప్రకారం ఈ మధ్యన హిందూలో ఒక ఆర్టికల్లో చెప్పారు, గత 10 సంవత్సరాల్లో వ్యవసాయ కూలీల నిజ వేతనాలు 1.3% పడిపోయాయట. యువకుల నిరుద్యోగం 40%గా ఉందట ఓ అంచనా ప్రకారం. ఈసారి సుమారు 2 కోట్ల మంది మొదటిసారి ఓటు వేస్తున్నారని ఈసీ అంచనా.
గత 10 సంవత్సరాల్లో 10 ఏళ్లలో అతి తక్కువ సంఖ్యలో ఫ్రెషర్లు రిక్రూట్ అయ్యారట. అంటే అప్పుడో చదువుకుని యూనివర్సిటీస్లోంచి బయటకు వచ్చిన వాళ్ళ రిక్రూట్మెంట్. ఇటువంటి పరిస్థితుల్లో భావోద్వేగాలు, భావావేశాలు కాకుండా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఎలక్షన్ల ప్రధాన అంశాలు అవుతాయని అనుకుంటున్నాను, అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. సంక్షేమ పథకాలు సరే, ఆ హోరులో ధరల సంక్షోభం మన దృష్టిని దాటిపోకూడదు. ఏదో రకంగా బూచిని చూపెట్టి, ఒకడు మందిరాన్ని చూపించి మరొకరు మసీదుని చూపెట్టి భయాన్ని, భ్రాంతిని అమ్మే బేహార్లు అవుతున్నారు రాజకీయ నాయకులు. ప్రజాస్వామ్యానికి మార్కెటీర్లు కాదు కావాల్సింది, రాజకీయాలు, జనానికి పనికొచ్చే రాజకీయాలు. మనం ఓటర్లం, కన్జ్యూమర్స్ కాదు. మనం చేద్దాం రాజకీయం. అమూల్యం, పవిత్రమైన ఓట్లు వేసి రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో, రాజ్యాంగం కాపాడుకునే బాధ్యతతో రండి, ఓటేద్దాం. థ్యాంక్ యూ.